జై వారాహి మాత. నేను ఈ రోజు ఈ రోజుకి 10 రోజులు అవుతుంది ఈ గుడి దగ్గరికి వచ్చి. ఏదో దర్శనం చేసుకుందామని, అమ్మవారిని చూడాలి, ఎక్కడో కాశీలో ఉంది, మనం దర్శనం చేసుకోలేకపోతున్నాము. ఇన్స్టాలో చూసి అమ్మవారిని ఒక్కసారి దర్శించుకు వెళ్దాం, మన కాకినాడలోనే ఉంది కదా అని చెప్పి బయటికి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన మరుసటి రోజు నుంచి కూడా నాకు నిద్రపోనివ్వకుండా అమ్మవారు ఇక్కడ ఏదో నా చేత చేయించుకోవాలనే తాపత్రయం అమ్మవారి నాలో కల్పించింది. ఆవిడ ఇక్కడ నుంచి ఇది కొంచెం ఇంత బాగా చేసుకోవడానికి ఇక్కడ మనకి పంత నానాజీ గారు కానీ, ఇక్కడ సర్పంచ్ గారు గోవింద్ గారు కానీ, వీరందరూ కూడా ఇక్కడ పూర్తి సహకారం అందించి ఈ రోజు ఇంత ప్లేస్ అమ్మవారు ఇలా పూజలు జరుగుతున్నాయన్న, ఏం చేస్తున్నా వాళ్ళ పూర్తి సహకారం ఉంది. నేను ఆమె ఇప్పుడు చెప్పారు కదండి, ఈ చెప్పిన వారాహి స్తోత్రం చూసి నాకు బంగారు తాడు చేయించుకోవాలమ్మా, నువ్వు ఎలా చేయించావో చేయించని దండం పెట్టుకున్నాను. నేను ఒక పని చేశాను, కానీ నీకు మంచి జరుగుద్దని ఒక శాస్త్రం చదివితే చదవగానే నాకు డ్వాక్రా గ్రూప్ లో డబ్బులు వచ్చినాయి. కొన్ని డబ్బులు సహాయం అందింది, ఎప్పటి నుంచో అందలేని డబ్బులు అందినాయి. ఇంకో 4 కాసులు తాడు చేయించాం, మా పాపకు ఒకటి, నాకు ఒకటి. ఈ తాడు తీసుకుని ఈ అమ్మవారికి దండం పెట్టుకుని మా మెడ వేసుకోవాలని కోరిక వచ్చాం. శ్రీ వారాహి దేవి నమః. ఈ రోజు ఇక్కడ వారాహి దేవి టెంపుల్ ఉందని మనం తెలుసుకుని మేము వచ్చి ఈ తల్లి కృపకు పాత్రలు కావాలని మేము మనస్ఫూర్తిగా వచ్చాం. ఈ రోజు కిరాత వారాహి అమ్మవారి రూపం ఈ రోజు దర్శనం చేసుకుని 9 రోజులు దీక్షగా తీసుకుని అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్ర అవ్వాలని కోరుకుంటున్నాం. ఓం శక్తి శ్రీ మాత్రే నమః. మాది పెనుగుతురండి. ఇక్కడ ఈ అమ్మవారు వెలిసారని మాకు ఫోన్ ద్వారాగా తెలిసింది. చాలా బాగుందండి, చాలా ఆనందంగా. మేము 4 గంటలు 40 మంది వచ్చామండి. ఇక్కడ అందరూ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. అమ్మవారి మహిమ ఇంకా చాలా చాలా జరగాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. మాది ఇక్కడే కొవ్వూరు. మాది మేము ఇక్కడ పడినమ్మా. మీ అమ్మవారు వచ్చిన తర్వాత మా ఊరు చాలా అందరికి తెలియదు అసలు. చాలా మందికి ఇక్కడ ఈ ఊరు ఉందని, కొవ్వూరు ఉందని. ఈ అమ్మవారు వచ్చిన తర్వాత మొత్తం అందరికి ఊరందరికి ఎక్కడెక్కడో అందరూ ఫోన్ చేసి పలానా ఇక్కడ మీ ఊళ్ళో అంట కదా అని అడుగుతున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అమ్మవారిని లక్ష్మీ ప్రసన్న గారు తీసుకొచ్చిన వల్ల మాకు ఎంత ఆనందంగా ఉంది. మరి ఈ ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి గుడికి రావడం చాలా అదృష్టం. మరి మన దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో మరి వారాహి అమ్మవారు నవరాత్రులు ప్రారంభం అవడం జరిగింది. మేమైతే ద్రాక్షారం నుండి ఈ గుడికి రావడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ లో చేస్తారు. అతను కాశీ వెళ్తే అక్కడ దర్శనం అవ్వలేదని ఇక్కడ ఉంది, వెళ్ళి వస్తామని వచ్చాం. చాలా బాగా దర్శనం జరిగింది. అమ్మవారు మా మీద కటాక్షం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ కొవ్వూరు గ్రామంలో వారాహి అమ్మవారు రావడం మా ఊరు చేసుకున్న అదృష్టం. మా ఊర్లో ఈ గుడి కట్టడం కూడా మా ఊరి ప్రజలందరూ చేసుకున్న అదృష్టం. అందువల్ల ఈ గ్రామం ఈ నవరాత్రి ఉత్సవాల్లో అసలు ఖాళీ లేకుండా ఎక్కడెక్కడి నుంచో విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది. ఈ గుప్త నవరాత్రుల్లో రోజు కుంకుమ పూజ, మొత్తం మధ్యాహ్నం భక్తులందరికీ అన్నదానం ఇవన్నీ కూడా ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. శ్రీ వారాహి మాతే నమః. అందరికీ నమస్కారం అండి. ఎక్కడెక్కడ మన కొవ్వూరు గ్రామంలోని శ్రీ వారాహి అమ్మవారి వ్యవస్థాపకులు వారు చాలా చిన్నగారు, చాలా సత్యనారాయణ గారు, అలాగే లక్ష్మీకృష్ణ గారు, అలాగే చాలా వీరభద్రరావు గారు, ఇలా వారు అమ్మవారిని పూజించుకోవడం కొరకు అమ్మవారిని చిన్న గుడి కింద కట్టుకున్నారు. అది అమ్మవారు ఆ యొక్క విగ్రహం గ్రామం మొత్తం ఎక్కడెక్కడికో వెళ్ళి మొత్తం చాలా దూరం నుంచి భక్తులు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మన ఆలయ వ్యవస్థాపకులు అన్న మధ్యాహ్నం 11 గంటల నుండి ఎంతమంది వచ్చినా అంతమందికి కూడా అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు.